కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ ముఖ్యంగా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా నా కొన్ని సలహాలు, సూచనలు. ఇప్పుడు ఈ మధ్య మీరందరూ వివిధ మాధ్యమాలలో వినుంటారు. ఈ కోవిడ్ మళ్ళీ విజృంభించిందని ఈ మధ్య మనం దినపత్రికలలో గానీ, వీడియోల్లో గానీ చూస్తున్నాము. ఏం లేదు, మనకిప్పుడు మనం ఆల్రెడీ కోవిడ్ ఎన్నో ఫేజెస్ మనం ఫేస్ చేసినాం. ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్‌గా ఏందంటే కోవిడ్‌లో ఒక వేరియంట్, దాన్ని JN.1 అనే ఒక వేరియంట్ మనకి ఈ మధ్య ఎఫెక్ట్ అయిందని చెప్పేసి మనకు వరల్డ్ వైడ్ కానీ మన దేశంలో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గత 2 నెలల నుండి మనము కేరళలో కొన్ని కేసులు రికార్డ్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు అది గోవా, మహారాష్ట్ర లాంటి స్టేట్లో కూడా స్ప్రెడ్ అయింది. మనం నియరెస్ట్ పక్కన ఉంటాయి కాబట్టి మనం కూడా జాగ్రత్త తీసుకోవడానికి మన గవర్నమెంట్ కూడాము అవేర్నెస్ ప్రోగ్రాములు, దానికి తగ్గటువంటి జాగ్రత్తలు తీసుకోమని అన్ని ఆసుపత్రులకు అలర్ట్ చేశారు. డిస్ట్రిక్ట్ యంత్రాంగం కూడా అలర్ట్ ఉన్నది. అందులో భాగంగానే మన కొత్తగూడెం జిల్లా లోపల మేము కూడా సర్వజన ఆసుపత్రిలో ఒక 50 పడకలతోని ఐసోలేషన్ వార్డు పర్టికులర్లీ ఈ కోవిడ్ కోసమే మేము ఏర్పరిచాము. దానికి అనుగుణంగా కావాల్సిన పరికరాలు కానీ, వెంటిలేటర్స్ కానీ, మందులు కానీ సరిపోయాన్ని అరేంజ్ చేసుకున్నాము. ఒకవేళ అట్లాంటిది ఏమన్నా సీరియస్నెస్ అయ్యి అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు మేము ఆ 50 బెడెడ్కు మేము సిద్ధంగా ఉన్నాము. మాతో పాటు నిన్న జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక చిన్న రివ్యూ చేశారు. జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లతోనే, డిఎంహెచ్ఓ గారితోని ఒక చిన్న మీటింగ్ పెట్టేసేసి జిల్లాలో ఒక 1000 పడకలను సిద్ధంగా ఉంచారు. అందులో భాగంగానే భద్రాచలము, మనుగూరు, ఇల్లందు, పాల్వంచ, అశ్వరావుపేట, బూర్గంపాడు సివిల్ ఆసుపత్రులలో కూడా ఐసోలేషన్ వార్డులతోనే సిద్ధంగా ఉన్నారు అందుబాటులో. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఈ JN.1 అనే వేరియంట్ వల్ల మనకు ముఖ్యంగా ఏమేమి లక్షణాలు కనపడుతుంటాయంటే, ముఖ్యంగా జలుబు ఒకటి, తర్వాత ముక్కు గారడము, గొంతు నొప్పి, తలనొప్పి, బాడీ పెయిన్స్, హెడేక్, సమ్టైమ్స్ కొంతమందిలో ఈ ఫీవర్ కూడా వస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్న వచ్చినటువంటి కేసులన్నీ చాలా మైల్డ్, అంటే వాటి యొక్క వ్యాధి తీవ్రత చాలా తక్కువ, అది పెద్దగా భయపడాల్సిందని లేదని చెప్పి మనకు నిపుణులు, ఎక్స్పర్ట్స్ ఇప్పటివరకు వాళ్ళ ఒపీనియన్ ప్రకారము ఉంది. ఇప్పటివరకు కూడా అట్లాంటి ఏమైనా ప్రాణహాని లాంటి డ్యామేజ్ అయితే జరగలేదు. కానీ మనం అందరం ఏంటంటే ఇంతకుముందు కోవిడ్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అదేవిధంగా ఈ వేరియంట్ని కూడా మనం ఎదుర్కోవాలంటే మాస్క్ ఒకటి కంపల్సరీ. మనం బయటికి వెళ్తున్నామంటే మాస్క్ ధరించాలి, తర్వాత శానిటైజర్స్ యూజ్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా ఒకవేళ ఇట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఎవరెవరికి ఎఫెక్ట్ వస్తుందంటే, చిన్నపిల్లలు, 10 సంవత్సరాల పిల్లలకు, 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు, ప్రెగ్నెంట్ ఉమెన్కు అంటే గర్భిణీ స్త్రీలకు, తర్వాత ఇంకా అదరు వాళ్ళకు డిసీజెస్, షుగర్ కానీ, బీపీ లాంటి కోమార్బిడిటీ ఉన్న వాళ్ళు కూడా ఇది ఎక్కువ ఎఫెక్ట్ కావడానికి ఉంటుంది. వాళ్ళ లోపల తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ మాస్కులు కంపల్సరీ వేర్ చేయాలి, సోషల్ అంటే డిస్టెన్స్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి, శానిటైజర్స్ యూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా నేను చెప్పినటువంటి ఈ సిమ్టమ్స్ అంటే తలనొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారడము, బాడీ ఏక్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు, చిన్న జ్వరం వచ్చినా మీ నియరెస్ట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడము. అదేవిధంగా మీకు అది తగ్గకుంటే ఇంక ఎక్కువైనా కానీ మీరు వెంటనే మనకు RT-PCR టెస్ట్ చేస్తారు. RT-PCR టెస్ట్ చేసేసి అంత మాత్రాన అది పాజిటివ్ కాదు, దీన్ని జీనోమ్ సీక్వెన్స్ కోసం మనం హైదరాబాద్ శాంపుల్స్ అన్ని పంపిస్తాము. అప్పుడు అందులో కనుక జీనోమ్ సీక్వెన్స్లో పాజిటివ్ వస్తే వారికి మాత్రమే ఈ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం. ఇందులో మనకి ఏంటంటే సిమ్టమాటిక్ అని మనం ఇంటి దగ్గరనే ఐసోలేషన్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకొని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎవరికైతే సీరియస్గా ఉండి వాళ్ళు వ్యాధిని తట్టుకోలేక సీరియస్ అయిన వాళ్ళందరినీ ఈ ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేసేసి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేసి, ఒకవేళ జీనోమ్ సీక్వెన్స్లో పాజిటివ్ వస్తే వాళ్ళకి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇచ్చేసి వచ్చేస్తుంది. కాబట్టి ప్రజలు ఎవరు దీని గురించి అధైర్యపడద్దు, భయభ్రాంతులకు గురి కావద్దు. ఇప్పుడున్న ఎక్స్పర్ట్స్ అయితే ఇది
సింటమాటిక్ ట్రీట్మెంట్. దీనివల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రాణహాని గానీ అట్లాంటిది ఉండదని ఇప్పుడున్న అంటే ఎక్స్‌పర్ట్స్ ఒపీనియన్ ఇప్పటివరకు. అట్లాంటివి కూడా మనకు రికార్డ్ కాలేదు. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ వెంటనే ఏమన్నా చిన్నవి ఉన్నా గానీ నియరెస్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళి చూపెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా మీ అందరిని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.